దేవగిరి అరణ్యం. ఉదయపు మొదటి గాలి చెట్లు గుండా సున్నితంగా ఆడింది. సూర్యుడు మెల్లగా వెలుగుతుండగా అరణ్యంలో ఉన్న జంతువులంతా ఒకే ఆలోచనలో మునిగిపోయాయి. కొత్త రాజు ఎవరివుతాడు? నిన్న జరిగిన సభలో ఏనుగుల పెద్ద గజరాజు ప్రకటించిన ఒక మాట ఇంకా అందరి చెవిల్లో మారుమోగుతోంది. 3 రోజుల్లో ప్రతి అభ్యర్థి తన సామర్థ్యాన్ని నిరూపించాలి. ఈ 3 రోజులు దేవగిరి అరణ్యం చరిత్రలో కొత్త అధ్యాయం రాయబోతున్నాయి. ఇక అందులో ప్రధానంగా నిలిచింది పులి భీష్మ. భీష్మ అడవి దారుల్లో నడుస్తుంటే నేల నిండా ప్రతిధ్వనులు వినిపించేవి. ఆరెంజ్ బ్లాక్ గీతలతో మెరిసే శరీరం, కండరాల బలం, దృఢమైన అడుగులు. అతన్ని చూసి చిన్న జంతువులు భయంతో దాక్కుండేవి. ఒకసారి అతని దారిలోకి వచ్చిన చిలుకల గుంపు వెంటనే పొదల్లో దాచింది. భీష్మ మాత్రం స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. ఈ అడవికి రక్షకుడు కావాల్సింది నాదిలాంటివాడే అని తనలో తాను గొణిగాడు. బలమున్నవాడే రాజ్యం రక్షించగలడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక గద్ద వీరా వచ్చి భీష్మ ముందుగా దిగింది. భీష్మ అని మృదువుగా అన్నది. రాజ్యం కోసం బలం మాత్రమే సరిపోదు, హృదయం కూడా ఉండాలి. భీష్మ కళ్ళలో అహంకారంతో కలిసిన ఆత్మవిశ్వాసం మెరవసాగింది. హృదయం ఈ అడవి హృదయాలతో కాదు, శక్తితో నడుస్తుంది. వీరా తన రెక్కలను ఓపికగా ఆడుతూ, రోజొస్తుంది భీష్మ, నీకు ఇది అర్థమవుతుందే అని చెప్పి గాల్లోకి ఎగిరిపోయింది. సాయంత్రం ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. ఒక్కసారిగా మెరుపులు చెల్లరేగాయి. గాలి వేగంగా దూసుకొచ్చింది. వర్షం ధారాపాతంగా కురిసి దేవగిరి అరణ్యాన్ని నీటితో నిండిపోయేలా చేసింది. అడవి మధ్యలో ప్రవహించే నది భీకరంగా ఉప్పొంగి కట్టెల్ని, రాళ్లను కొట్టుకుంటూ ప్రవహిస్తుంది. ఈ గందరగోళంలో ఒక చిన్న దారిలో రబ్బిట్ల కుటుంబం ఒక కొట్టుకుపోతున్న దుంగపై చిక్కుకుపోయింది. చిన్న పిల్ల రబ్బిటి ఏడుస్తూ, అమ్మా నేను భయపడుతున్నా అని అరుస్తుంది. ఈ దృశ్యం దూరంగా ఉన్న భీష్మ కంటపడింది. మెరుపు కాంతిలో ఆ చిన్న జీవుల భయం వెలుగులోకి వచ్చింది. ఒక్క క్షణం భీష్మకి తన అహంకారం మళ్లీ గుర్తుకొచ్చింది. వీళ్ల సమస్య నాకు ఏమిటి అని అనుకున్నాడు. కాని వెంటనే వృద్ధ సూర్యసింహం చెప్పిన మాట మూలుగులా వినిపించింది. రాజు చిన్నవాడినైనా పెద్దవాడినైనా రక్షించాలి. భీష్మ ఒక్కసారి గర్జించాడు. అతని గర్జన వర్షం శబ్దాన్ని కూడా మింగేసింది. తర్వాత రెండో ఆలోచన లేకుండా నదిలోకి దూకాడు. అదే సమయంలో నది అలలు అతన్ని ముంచెత్తేలా దుమ్మెత్తిపోశాయి. కాని భీష్మ తన గోళ్లు నేలలో దించుకుని తన శరీరాన్ని ప్రవాహంకి ఎదురెట్టి ముందుకి వెళ్లాడు. చివరకు దుంగ దగ్గరకు చేరుకుని రబ్బిట్ల గుంపును తన నోట్లో దుంగను పట్టుకుని ఒడ్డుకు లాగాడు. వర్షంలో తడిసి అలసిపోయి శ్వాస పీలుస్తూ కూడా భీష్మ రబ్బిట్ల దగ్గరకు వాలి అడిగాడు, ఏమైనా గాయాలయ్యాయా? చిన్న రబ్బిట్ అతని కాళ్ల దగ్గరికి చేరి, ధన్యవాదాలు పెద్దన్నా అని అంది. ఈ మాట భీష్మ గుండెల్లో ఏదో మార్చేసింది. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు చతురమైన నక్క కెత్త. అతని కళ్ళు అసూయతో నిండి ఉన్నాయి. పులి హీరో అవుతున్నాడా? అడవి మొత్తం అతన్ని గొప్పవారన్నట్లు మాట్లాడితే నా ప్రణాళికలు ఏంటి? కిత్తా ఆ రాత్రి ఒక కుతంత్రం పన్నాడు. రాత్రి 10 గంటల సమయంలో జింకలు తింటున్న గడ్డి మైదానంలోకి వెళ్లి అతను గట్టిగా తన కాళ్లతో నేలను గీసి గడ్డిని పీకాడు. పైగా పులి అడుగుల ముద్రలాగే ఉండేలా గీతలు గీసి పులి జాడల మార్చాడు. రేపు ఉదయానికి ఈ అడవి భీష్మను శత్రువుగా చూస్తుంది అని కిట్టా దురుసుగా నవ్వాడు. సూర్యుడు ఉదయించగానే జింకలు గడ్డి దిబ్బలు నాశనమైపోయిన చోటికి చేరాయి. అందరూ ఒక్కమాట, పులి భీష్మ చేశాడు ఆరోపణ క్షణాల్లో అడవంతా వ్యాపించింది. నెమలి, చిలుక, కోతి ఎవరు చూసినా ఆశ్చర్యపోయారు. ఇంత కోపమా అతనికి అని అందరూ నిందలు వేయడం మొదలుపెట్టారు. భీష్మ దీనిని తెలుసుకుని ఆగ్రహంతో సభకి చేరాడు. అతని గర్జన అడవిని కంపింపజేసింది. నన్ను ఎందుకు దూషిస్తున్నారు? అప్పుడే కిత్త ముందుకొచ్చి నటన మొదలుపెట్టాడు. నేను నా కళ్ళతో చూశాను భీష్మ, పులి జాడలే ఉన్నాయి అక్కడ. సభలో ఉన్న జంతువులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందరూ గోల్ చేస్తుండగా వృద్ధురాలైన తల్లి తాబేళ్లు ముందుకు వచ్చింది. ఆమె నెమ్మదిగా కాని ఖచ్చితంగా చెప్పింది, నిజం చెప్పేది పాదముద్రలు కాదు, సాక్షులు. అటనే చెట్టుమీద ఉన్న కోతులు అరిచాయి. తల్లి తాబేలు, మేము చూసాం. కిత్తానే రాత్రి గడ్డిని పీకాడు. అడవి నిశ్శబ్దమైంది. కిత్తా ముఖం తెల్లబడిపోయింది. భీష్మ ముందుకు వచ్చి అందరూ ఆశ్చర్యపడేలా అన్నాడు, కిత్తా, నేను నిన్ను క్షమిస్తున్నాను.
అతని ముఖంలో అహంకారం కనిపించలేదు. కేవలం అర్థం చేసుకోవాలనే కోరిక మాత్రమే. అడవిలో ఉన్న ప్రతి జంతువు ఈ మార్పును గమనించింది. ఆ రాత్రి భీష్మ నదీ తీరంలో ఒంటరిగా కూర్చొని తన నీడని చూస్తున్నాడు. కాలం చల్లని గాలి తాకుతూ ఉండగా ఆకాశంలో నిందైన చంద్రుడు పులి శరీరంపై వెండి కాంతిని కుమ్మరించాడు. వీరాగద్ద మళ్ళీ అతని పక్కనకి వెళితి, నిన్నటి భీష్మ ఉండి ఉంటే కిట్టాని క్షమించేవాడా అని అడిగింది. భీష్మ చిరునవ్వు నవ్వాడు. అడవికి రాజు కావాలంటే బలం సరిపోదని అర్థమైంది వీరా, హృదయం కూడా ఉండాలి. వీరా సంతోషంగా రెక్కలు విప్పి, అడవి నిన్ను వింటోంది, నీలో మార్పు మొదలైంది అని చెప్పింది. దూరంగా సూర్యసింహం విశ్రాంతిగా పడుకుని ఉన్న చోట నుండి ఆ సంభాషణ విని చిరునవ్వు నవ్వాడు. శక్తికి కరుణ కలుసినప్పుడు మాత్రమే నాయకుడు పుడతాడు.